నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం అండ్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడిద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ స్టైల్ చూసుకుంటే ఎప్పటికీ యూనిక్ గానే ఉంటుంది సార్. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఇయర్స్ టుగెదర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో ప్రెసెంట్ పాన్ ఇండియా, అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం వారణాసి. సో థియేటర్స్కి వెళ్ళే ముందే ఒక డాక్యుమెంటరీ స్టైల్లో మేము ఒక వేదిక పరంగా రిలీజ్ చేయబోతున్నాము అని తెలుస్తుంది. సో ఇది ఒక ప్రమోషనల్ యాక్టివిటీలో ఒక భాగం అంటారా సార్? ఎందుకు అంటే సినిమా ఇది పాన్ ఇండియా సినిమా కాదు, ఇది గ్లోబల్ సినిమా. ఓకే, గ్లోబల్ సినిమా. రెండోది ఆయన మొదట్లో చెప్పిన ప్రకారం ప్రపంచ భాషల్లోకి అనువాదం అవుతోంది అని చెప్పాడు ఆయన. ప్రపంచ భాషలు అంటే ఇప్పుడు ఎక్కడ ఏ లాంగ్వేజ్లో నడుస్తుందో ఆ లాంగ్వేజ్లో తీసుకెళ్తారు. ఇంగ్లీష్లో తీసుకెళ్ళటం కాదు, ఇంగ్లీష్ ఒకటే ప్రపంచ భాష కాదు. అవును. కాబట్టి ఇప్పుడు ఫ్రాన్స్లో ఈ సినిమా ఫ్రెంచ్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఈ పద్ధతిలో వెళుతుంది. అది స్పెయిన్లో, స్పానిష్లో ఆ సినిమా ఫ్రెంచ్ వెళ్తుంది. కాబట్టి ఆ పద్ధతిలో 160 భాషల్లోకి తర్జుమా చేస్తున్నాం అని ఆయన ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. అన్ని లాంగ్వేజెస్ చేస్తారా చెయ్యరా అనేది పక్కన పెడితే అదొక అంబిషన్. ఓకే, అంటే ఆ మార్కెట్లను కాంకర్ చేయటం అనేది ఆయన ప్రోగ్రామ్. అందులో భాగంగా ఆ లాంగ్వేజ్ల్లో చేసినప్పుడు ఈ సినిమాని ఆ లాంగ్వేజెస్, అన్ని లాంగ్వేజెస్లోనూ పుష్ చేయాలి. పుష్ చేయాలంటే ఆ లోకల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని పట్టుకోవాలి. ఆ లోకల్లో ఉన్నటువంటి మీడియాని పట్టుకొని వాళ్ళతో ఈ సినిమాని పుష్ చేయించాలి. దీనికి సంబంధించిన చాలా కసరత్తు ఉంది. సినిమా షూటింగ్ అయిపోయింది, కానీ ప్రమోషన్ కోసం ఇంత టైం తీసుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ సమ్మర్లో రిలీజ్, అది నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజు. సినిమా ఏమో తయారైపోయింది, కానీ ప్రమోట్ చేయాలి. ప్రతి లాంగ్వేజ్లో, ఏ లాంగ్వేజ్లో అయితే ఈ సినిమాని వాళ్ళు తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఆ జనాలకి నెమ్మదిగా ఈ సినిమాని వాళ్ళ మెదళ్లలోకి ఎక్కించాలి, తీసుకెళ్ళి వాళ్ళలో ఇంకాలి ఆ సినిమా. అంటే వారణాసి అనే టైటిల్ దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళకి ఇంజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ వర్క్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఆ పనిలో ఉంటూ దానిలో భాగంగానే ఈ సినిమా ఐడియా దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంత కష్టపడ్డారు, ఎలా షూట్ జరిగింది, ఏ ప్రాంతాల్లో షూట్ చేశారు, ఏ ఆర్టిస్టులు పాల్గొన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు తెలుసు, కొంత డబ్బింగ్ సినిమాల ద్వారా ఇండియా వరకు కొంత తెలిసే అవకాశం ఉంది. కానీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా సౌత్ ఆఫ్రికాలోనో మరో చోట మహేష్ బాబు తెలిసే అవకాశం లేదు. కాబట్టి అక్కడ లోకల్ లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా ఈయన తెలియాలంటే ఈయనకి సంబంధించిన ఇంట్రొడక్షన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని మిక్స్ చేసి ఒక డాక్యుమెంటరీ తయారు చేసి ఆ డాక్యుమెంటరీని ఈ అన్ని లాంగ్వేజెస్లోకి పుష్ చేస్తారు. అంటే అక్కడ ఉండేటువంటి లోకల్ ఛానల్స్లోను, అలాగే అక్కడ ఉండేటువంటి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్తోనూ దీని గురించి మాట్లాడిస్తే అక్కడ లోకల్ పీపుల్ కన్జ్యూమ్ చేస్తారు. ఆ వార్తని కన్జ్యూమ్ చేసి ఎవడు ఏదో మన భాషలో సినిమా వస్తోందట చూద్దాం అని అనుకుంటారు. ఆ మూడ్ క్రియేట్ చేసి థియేటర్లకి ప్రతి చోట జనాలని పుష్ చేయగలిగితే సినిమా చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత అది పాజిటివ్గా కనుక కనెక్ట్ అయితే జనాలు ఇంకా సినిమా చూస్తారు, డబ్బులు వస్తాయి. అంటే ప్రతి ఏరియా నుంచి డబ్బులు పూల్ చేయాలనేది ప్రోగ్రామ్. ఓకే, ఇది గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేయటం వల్లనే 1000 కోట్ల బడ్జెట్ అన్నాడు ఆయన. అందుకని ఆ 1000 కోట్లు ఇంటూ కనీసం 100 వేసుకుని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కనీసం 10 అయినా వర్కౌట్ అవ్వాలి. ఆ 10 వర్కౌట్ అవ్వాలంటే ప్రతి చోటకి పుష్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు చిరంజీవి గారి సైరా సినిమా ఉంది. అది పాన్ ఇండియా మార్కెట్ని దృష్టిలో పెట్టుకునే ఖర్చు పెట్టి తీశారు సినిమాని. కానీ పాన్ ఇండియా మార్కెట్లో ఈ సినిమాని గురించిన ప్రమోషన్ జరగలేదు ప్రాపర్గా. అంటే ఈ సైరా నరసింహారెడ్డి ఎవరు అనేది, ఆ క్యారెక్టర్ చేస్తున్నటువంటి చిరంజీవి గారు ఎంత డెడికేట్ అయ్యాడు, ఎందుకు చేయాలనుకుంటున్నాడు,
ఈ విషయాలన్నీ ప్రతి లాంగ్వేజ్ వాడికి తెలియాలి కదా ఇండియాలో. అవును. అది అది జరగకుండా సినిమాని జస్ట్ అలా రిలీజ్ చేశారు అంతే. ఓకే. అలా రిలీజ్ చేస్తే జనాలు వెళ్ళరు. బట్ ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అసలు ఎక్కువ వైరల్ అవ్వడం, ఎక్కువ ప్రమోషన్ అవ్వడమే చాలా ఇంపార్టెంట్ కదా సార్ ఎవరికి. అవును. సో అందులో భాగంగా ఈ డాక్యుమెంటరీ మేకింగ్ సీన్స్ తీస్తారా ఈ డాక్యుమెంటరీలో? అన్ని విషయాలు ఈ సినిమాకి సంబంధించిన జనాలకి తెలియాల్సిన విషయాలన్నిటితోనూ కలిపి ఒక ఇంట్రెస్టింగ్ ఇది తయారు చేస్తారు. గోగిత అని ఒక వరల్డ్ ఫేమస్ డాక్యుమెంట్ మేకర్ని ఈ పనిలోకి తీసుకున్నారు, ఆల్రెడీ ఓకే తీసుకున్నారు. వారు ఆ పని చేస్తున్నారు. అంటే ఎన్ని మినిట్స్ ఉంటుంది సార్ ఆ డాక్యుమెంటరీ? చెప్పలేము, వాళ్ళ ఇష్టం, ఎంతైనా చేయొచ్చు. అది లోకల్ ఏరియాల్లో పుష్ చేస్తారు దాన్ని. అన్ని లాంగ్వేజెస్లోనూ వాయిస్ ఓవర్ పెట్టేసి డైలాగ్స్ కూడా ఆ లోకల్ లాంగ్వేజ్లో చెప్పించేసి దాన్ని అలా నెమ్మదిగా తీసుకెళ్తారు. ఇది మాత్రమే సరిపోదు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు ప్రతిదీ ఆయన చెప్పినటువంటి అన్ని లాంగ్వేజెస్లోకి తర్జుమా అవ్వాలి. అవును. రెండోది, ప్రతి చోట కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎవరు మాట్లాడితే జనం వింటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో ముందుగా మాట్లాడాలి వీళ్ళు. అవును. అందుకని దీనికి ఒక గ్లోబల్ లెవెల్ మార్కెటింగ్ నెట్వర్క్ పనిచేస్తోంది ఈ సినిమా కోసం. ఈ కష్టంలో భాగమే ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీ అనేది విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు కానీ జనాలు, ఇది అవసరం, ఇది అవసరం. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లోనూ వీళ్ళు కూడా ఎంతో కొంత మాట్లాడాల్సి ఉంటుంది. ఆ సినిమాలో క్యారెక్టర్లు ప్లే చేస్తున్న ఆర్టిస్టులు కూడా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది మేజర్ లాంగ్వేజెస్లో కనీసం. మిగిలిన చోట్ల ఈ పద్ధతిలో పుష్ చేస్తారు. అందుకని ఇప్పుడు ప్రమోషనల్ కంటెంట్ డిజైనింగ్ అనేటువంటి ఒక ప్రోగ్రాంలో ఉన్నాడు ఆయన. సినిమా అయిపోయి చాలా రోజులైంది, సినిమా అయిపోయి దాదాపు 1 month అయింది. కాబట్టి ఈ డిజైనింగ్ ప్రోగ్రాంలో తలమునకలై ఉన్నారు వీళ్ళు. మార్కెటింగ్ టీం తిరుగుతోంది ప్రపంచం అంతా. ఆ సినిమాలో హీరోని గ్లోబ్ ట్రావెలర్ అన్నారు. ఆయన గ్లోబ్ తిరిగాడో లేదో కానీ ఇప్పుడు వాళ్ళు మార్కెటింగ్ టీం అయితే తిరుగుతోంది. అదే అలా ఆయన తిరిగాడో లేదో కానీ వీళ్ళు తిరుగుతున్నారు ఇప్పుడు ప్రపంచం అంతా. తిరిగి ఈ సినిమాని ఎలా కనెక్ట్ చేయాలో ఆ లోకల్ పీపుల్కి అనే వ్యూహంలో ఉన్నారు. ఇది గనక ప్రాపర్గా వర్కౌట్ అయితే, ఇంతకుముందు ఆయన బాహుబలి సినిమా ద్వారా తెలుగు సినిమాకి పాన్ ఇండియా రుచి చూపించాడు. ఇప్పుడు గ్లోబల్ రుచి చూపిస్తాడు. గ్లోబల్ రుచి చూపించి 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇదిగో 10,000 కోట్లు వస్తాయి, లేకపోతే 30,000 కోట్లు వస్తాయి, లేకపోతే 40,000 కోట్లు వస్తాయి అనేది ఒక పిక్చర్ ఇవ్వబోతున్నాడు ఆయన. ఇచ్చిన తర్వాత వీళ్ళందరి పరుగు పందెం అటువైపుకు ఉంటుంది. ఓకే. ఇప్పుడు దాకా పాన్ ఇండియా పుష్ప సినిమా తర్వాత కావచ్చు, RRR తర్వాత అందరు పాన్ ఇండియా వైపు వెళ్తున్నారు. ఇప్పుడు గ్లోబల్ వైపు వెళ్తున్నారంటే ఈయన ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తారు. అంతే, అది చెయ్యాలి. అది చేయకపోతే కష్టం. అంటే ఆయన నిజానికి బాహుబలిని ప్రమోట్ చేయడానికి రకరకాల ప్రయోగాలు చేశాడు ఆ టైంలో, పాన్ ఇండియా ఆడియన్స్ని తన వైపు తిప్పుకోవటానికి. ఆ కృషి చేసిన ఏ సినిమా కూడా ఫెయిల్ అవ్వలేదు పాన్ ఇండియా మార్కెట్లో, ఇంక్లూడింగ్ సాహో సినిమాని కూడా ప్రాపర్గా పుష్ చేశారు లోకల్ లాంగ్వేజెస్లో. అందుకని అది బాగానే ట్రావెల్ అయింది. 100 కోట్లు పట్టుకొచ్చింది అది. ఇది పాన్ ఇండియా మార్కెట్ నుంచి, తెలుగు మార్కెట్ కాకుండా. కనుక అది తెలుగు మార్కెట్లో పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. అది హిందీ బెల్ట్ నుంచే ఎక్కువ డబ్బులు తీసుకొచ్చింది. కాబట్టి ఏ సినిమానైనా మీరు అక్కడ జనాలకి పరిచయం ఎలా చేస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది దాని భవిష్యత్తు. ప్రతి ఒక్కరూ దాన్ని వారి లాంగ్వేజ్ సినిమాగా భావించాలి. ఇందులో ఇండియన్ మైథాలజీ ఉంటుంది. ఇండియన్ మైథాలజీ నేపథ్యంలో జరిగేటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ డ్రామా అన్నది ఎక్కించాలి జనాలకి. అది ఎక్కించేస్తే ఆ క్యారెక్టర్లను కనెక్ట్ చేసేస్తే అది మూవ్ ఆన్ అయిపోతుంది, అది వెళ్ళిపోతుంది అంతే. అక్కడ ఇప్పుడు మనకి తెలుగు మార్కెట్లో లోకల్ సినిమా రిలీజ్ అయ్యి 50 కోట్లు కలెక్ట్ చేస్తే అద్భుతం అంటున్నాం మనం. ఇలా 160 భాషల్లో 50 కోట్లు కలెక్ట్ చేస్తే ఏమిటి పరిస్థితి? ఈ పద్ధతిలో ఆలోచించాలి సినిమాని. అందుకని వాళ్ళు ఆ కసరత్తులో ఉన్నారు. ఏ మేరకు విజయం సాధిస్తారు అనేది చూడాలి.
ఒక రకంగా ఒక పెద్ద ముందడుగు వేస్తున్నాడు ఆయన. ఆ ముందడుగు దాని తాలూకా ఫలితము బాక్స్ ఆఫీస్ దగ్గర అది ఎలాంటి నెంబర్ క్రియేట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా జనాలు దృష్టి పెట్టాల్సింది అక్కడ. చాలా డీటెయిల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.